దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ వాక్యముతో దేవాది దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన మందిరముగా మనల్ని తయారు చేయునుగాక. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయో నీ మందిరమునకు అనుకూలం. ఈరోజు మందిరం అంటే ఈరోజు ఈ 4 గోడలు అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన గ్రంథములు అంటూ ఉన్నారు, ఆ సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూపించి అంటూ ఉన్నారు శాస్త్రులు పరిశీలితో, దీనిని పడగొట్టండి, దీనిని 3 దినాల్లో నేను కట్టి చూపిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. అంటే వారికి అర్థము కాలేదు దేవాలయం అంటే ఏమిటో. ఇది 40 సంవత్సరములు ఎంతో ప్రయాసతో, ధనములతో, బంగారముతో, వెండితో, రకరకముల కలపలతో కట్టామే. ఏంటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పి దేవుని మీద పగను పెంచుకోవడం ప్రారంభించారు. వారికి అర్థం కాలేదు. ఇంకా పత్రికలు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఏమిటనంటే, మీ దేహము నాకు దేవాలయము, నీ దేహము దేవాలయం అని ఆయన మాట్లాడుతున్నారు. నీ దేహమైన దేవాలయంలో ఎన్నటెన్నటికి ఏమి ఉండాలట? పరిశుద్ధతే కావాలంటూ ఉన్నారు ఆయన. అది పరిశుద్ధతే అనుకూలం అంటూ ఉన్నారు ఆయన. ఈరోజు అపరిశుద్ధం ఉండడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు నేను పరిశుద్ధంగా తీర్చబడ్డాం. ఎప్పుడయ్యానంటే ఆయన రక్తధారలో కడగబడ్డామనంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విధముగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాడయ్యానంటే పరిశుద్ధముగా కనబడుతూ ఉన్నాడు. అంటే నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చావు, నువ్వు రక్షణలోనికి వచ్చావు. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, నువ్వు పరిశుద్ధంగా తీర్చబడ్డావు కాబట్టి నిర్దోషమైన నిష్కలంకమైన యేసు రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధంగా తీర్చబడ్డావు. కాబట్టి ఆ పరిశుద్ధతను ఏమి చేయాలంటే నీవు కాపాడుకోవాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. లేవికాండము 11వ అధ్యాయం 4వ వచనం చదవండి తల్లి. 44వ వచనం చదవమ్మా. నేను మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచేశారు. నువ్వేమి చేయాలి తెలుసా? నీవు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆయన రక్తధారలో కడగబడ్డావంటే నువ్వు నేను పరిశుద్ధపరచబడ్డాం. కానీ నీవు కూడా అతి పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి నువ్వు ఏమి చేయాలట? ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధ పరుచుకోవాలని మాట్లాడుతున్నారు. అక్కడ 45వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, నేను మీకు దేవుడు ఉండుటకు ఐగుప్తు దేశముల నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గాక మీరును పరిశుద్ధులు కావలెను. అంటే పరిశుద్ధత దేవుడు నీకు ఇచ్చారు. నువ్వు ఏమి చేయాలో తెలుసా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ సంపూర్ణమైన పరిశుద్ధతలను నువ్వు వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సంపూర్ణమైన పరిశుద్ధతలను నువ్వు వెళ్ళిపోవాలి. అందుకైనా అంటూ ఉన్నారు, నేను పరిశుద్ధును గనక మీరు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పిల్లల్ని చక్కగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీ ఆత్మీయ జీవితం కోసమైనా మాట్లాడుతున్నారు. నువ్వు పరిశుద్ధంగా తీర్చబడ్డావు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికైనా ప్రయత్నం చేస్తున్నావా? దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వెళ్ళిపోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాం? దేనికోసం మనం అంగలారుస్తున్నాం? నన్ను దీవించు ప్రభువా, నాకు ఆరోగ్యం ఇయ్యు ప్రభువా, నాకు ధనధాన్యాలు ఇయ్యు ప్రభువా అని మాట్లాడుతున్నావు. దానికన్నా ముందు నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలంటే, నా పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అందుకే లేవి కాండంలోనే ఆయన మాట్లాడుతున్నారు, నేను ఎలాంటి దేవుడిని తెలుసా? నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా ఏ విధముగా ఉండాలి?
పరిశుద్ధముగా ఉండాలి. కాబట్టి దానికోసం మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా పరిశుద్ధపరచుకోవాలి మనం? ఒకటి, యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. మూడవదిగా పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను? ఒకసారి చూద్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు అయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎందుకు పిలిచాడు ఆయన అంటే, నిన్ను ఆయన పిలిచిన పిలుపు ఏమిటి అంటే పరిశుద్ధముగా ఉండడానికి ఆయన నిన్ను పిలిచారు. ఈరోజు దేవుడు నన్ను ఎందుకో పిలిచాడు అనుకుంటున్నావు. రెండవ రాకడలో వచ్చేటప్పటికి ఆయన ఎవరిని పిలుస్తారు తెలుసా? పరిశుద్ధులు మాత్రమే ఆయన పిలుస్తారు. మొదట నిన్ను పిలిచారు, ఐగుప్తు నుంచి పిలిచారు, ఈ లోకము నుంచి పిలిచారు, ఈ శరీరాస నేత్రాస జీవపు నమ్మల నుంచి నేను పిలిచారు. పిలిచిన నీవు రెండవ రాకడలో ఆయన పిలుపును నువ్వు వినాలి అని అంటే, ఆయన సన్నిధానంలోనికి మేఘము దగ్గరికి నువ్వు వెళ్ళాలనంటే, ఆ పరిశుద్ధమైన మేఘము నువ్వు ఎక్కాలి అని అంటే నీలో ఏమి ఉండాలయ్యానంటే, నాలో ఏమి ఉండాలయ్యానంటే పరిశుద్ధత ఉండాలి. అందుకే దావీదు గారు అంటున్నారయ్యా, నా మందిరములో నా శరీరములో ఎన్నటెన్నటికీ కూడా ఏమి ఉండాలయ్యానంటే పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతే అనుకూలం. ఆయన పిలుపు పరిశుద్ధమైనది. ఆయన చిత్తం ఏమిటో చూద్దాం. 1 దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన పిలుపు పరిశుద్ధమైనది. నేను పిలిచింది ఎందుకయ్యానంటే నువ్వు పరిశుద్ధముగా ఉండడానికి. ఆయన చిత్తము ఏమిటి, ఆయన కోరిక ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, ఆయన మనసులో ఉన్న మాట ఏమిటి అయ్యానంటే నీ ఘటమునంటే నీ శరీరమును, ఘటమునంటే నీ దేహము, ఘటమునంటే దేవుడు నీకు ఇచ్చిన దేవుని ఆలయమైన నీ శరీరము కాపాడుకోవాలంట. దేనితో? బంగారముతో కాదు, దేనితో ఈ లోక ఆశలతో కాదు, దేనితో ఈ లోక సుఖముతో కాదు, దేనితో అనంటే పరిశుద్ధముగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తమని ఆయన మాట్లాడుతున్నారు. అంటే నిన్ను పిలిచిన పిలుపు పరిశుద్ధముగా ఉండడానికి ఆయన చిత్తము, ఆయన ఆలోచన కూడా ఏమిటనంటే నీ ఘటమును పరిశుద్ధముగా కాపాడుకోవడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన కోరిక కలిగి ఉన్నారు అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధును కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపు పరిశుద్ధమైనది. నా చిత్తము, నా కోరిక కూడా మీ యొక్క ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను, నేను అభిలాషిస్తూ ఉన్నాను ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏ విధముగా కాపాడుకోవాలి? కాపాడుకోవడానికి నీ పరిశుద్ధమైన ఆ యొక్క నీ దేహమును, ఆ యొక్క ఘటమును కాపాడుకోవాలంటే ఏమి చేయాలో ఆయన మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదవండి తల్లి. ఏ విధముగా కాపాడుకోవాలి నీ దేహమును పరిశుద్ధముగా మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. అంటే దేవుని ఆలయమైన నీ ఘటమును, నీ శరీరమును, నీ దేహమును పరిశుద్ధముగా కాపాడుకోవాలంటే మొదట మనము దేనిని కాపాడుకోవాలనంటే హృదయాన్ని
కాపాడుకోవాలి. ఈ హృదయంలో ఏమి ఉన్నాయ్యా అనంటే జీవధారలు ప్రవహిస్తూ ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధమైన ఆ యొక్క వాక్యము నీలో ఉన్నది కాబట్టి, ఆ పరిశుద్ధమైన జీవధారలైన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నువ్వేమి చేయాలంటే అన్నిటికంటే నీ దేహములో ఆ కాళ్ళు కన్నా, నీ దేహములో ఆ కన్ను కన్నా, నీ దేహములో ఈ చేతులు కన్నా, నీ దేహములో ఉన్న అవయవాలన్నిటికన్నా నువ్వు భద్రముగా ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏమిటనంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అని అంటే దేవునికి తెలుసు నీ హృదయం ఏ విధముగా ఉందో, దేవునికి తెలుసు మనుషుల హృదయం ఏ విధముగా ఉన్నదో, నరుల హృదయం ఏ విధముగా ఉన్నదో. ఆది కాండములోనే మాట్లాడుతున్నారు, అది ఎల్లప్పుడూ అది చెడ్డది. ఆ ఊహ కూడా చెడ్డది కాబట్టి, ఆ అంతరంగంలో ఉన్న ఊహ అంతరంగం అంతా ఎల్లప్పుడూ చెడ్డది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు పరిశుద్ధంగా తీర్చబడ్డావు, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలంటే మొట్టమొదటి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఇర్మియా గారు అంటూ ఉన్నారు, ఈ హృదయం కోసం మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, హృదయము మోసకరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడున్నాడు? నీ వల్ల నా వల్ల కాదది. అందుకే ఆయన అంటున్నారు, హృదయానికి ఒక వ్యాధి ఉన్నది. ఏమిటి ఆ వ్యాధి అని అంటే అది మామూలు వ్యాధి కాదు, అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి పేరు ఆయన మాట్లాడుతున్నారు, హృదయంలో మోసకరమైన వ్యాధి. అది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది. కాబట్టి దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మనం కాపాడుకుంటూ ఉన్నామా? హృదయం అంటే లెక్కలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఏదైనా హార్ట్కి అంటే నీ శరీరానికి సంబంధించిన ఏదైనా గుండెకి ఏదైనా బ్లాక్ వస్తే ఏం చేస్తాం? మనం వెంటనే స్పెషలిస్ట్ని నిలుక్కుంటాం, హాస్పిటల్లో మల్టీ స్పెషలిస్ట్ని నిలుక్కుంటాం. వెళ్ళి, అయ్యా నాకు ఆయాసం వస్తుంది, నాకు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అయ్యా, ఒక్కసారి చూడమంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు స్కానింగ్ తీస్తూ ఉంటాడు. అంటే నీ యొక్క ఆ యొక్క గుండెలో ఏదైనా వ్యాధి ఉందా, ఏదైనా హోల్స్ ఉన్నాయా, నీ రక్తంలో ఏదైనా మలినములు ఉన్నాయా అని చెప్పి అతను ఏమి చేస్తాడో తెలుసా? రకరకములైన పరీక్షలు పెట్టి దాన్ని నయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు శరీరకు సంబంధించిన గుండెను మనం కాపాడుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధించిన హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఆయన అంటూ ఉన్నారు, ఒక వ్యాధి ఉందయ్యా, అది నిన్ను మోసం చేస్తుంది ప్రతిదినము కూడా. కాబట్టి నేను పరిశుద్ధుని, కాబట్టి ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా భద్రముగా నువ్వు కాపాడుకోవాల్సింది నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఏమి ఉన్నాయి హృదయములో అయ్యానంటే మత్తయి సువార్త 15:19 ఆయన మాట్లాడుతున్నారు, హృదయంలోంచి ఏమి దాగి ఉన్నాయి, హృదయంలోంచి బయటికి ఏమి వస్తాయి అని ఆయన మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 15:19 చదవండి తల్లి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని దూషించడము, వ్యభిచారము చేయడము, దొంగతనము చేయడము, ఆ మత్సరము, ఈ కోపము, ఈ పగ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనంటే అంతరంగంలో దాగి ఉన్నాయి. అవి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి లోపల ఉన్నవి బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని నుండి నువ్వు కాపాడుకోవడానికి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు నీ హృదయంలో దేవుని దూషించే తత్వం ఉందా? వ్యభిచారం అనేది ఉందా? వ్యభిచారం అనే ఆశ నీలో ఉన్నదా? దొంగతనం అనేది ఉన్నదా? లేదా దేవదూషణ అంటే రకరకములైనవన్నీ కూడా దేవునికి హేయమైన ఏమన్నా నీ జీవితంలో ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, తీసివేసుకో. ఎందుకయ్యానంటే అవి నిన్ను మోసము చేస్తాయి. దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నీకు వెళ్లకుండా నీ శరీరమును, నీ ప్రాణము, నీ దేహమును అడ్డుగా ఉంటాయి. కాబట్టి అంతరంగంలో ఉన్న వాటినన్నింటినీ తీసివేసుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు నిత్యము ఆదము అవ్వతో
ఏదెను తోటలో మాట్లాడుతూ వచ్చారు. దినదినము కూడా సహవాసములు ఉంటూ ఉన్నారు. కానీ ఒకనొక దినాన అవ్వకు తన హృదయాన్ని కాపాడుకోవడము చేత కాలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, అన్ని ఫలాలు తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న ఫలము తినవద్దు. నువ్వు పరిశుద్ధతను కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దేవుని చూసే కన్నులను కోల్పోతావు, జాగ్రత్త అని చెప్పి వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అవకాశం ఇచ్చారు. మొట్టమొదట దీనిలో అవకాశం ఇచ్చింది తెలుసా? అవ్వా హృదయంలో అవకాశం ఇచ్చింది. వాడంటూ ఉన్నాడు, ఇది నిజమా? ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, ఈ లోకాశలు నిజం అనుకుంటున్నావు, ఈ లోక ప్రయాణము నిజం అనుకుంటున్నావు, నీ శరీరాన్ని, నీ ప్రాణము, నీ దేహమును ప్రేమించుకోవడం నిజం అనుకుంటున్నావు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, అబ్రహాము గారు మాట్లాడుతున్నారు, నేను ప్రయాణంలో ఉన్నాను, నేను కానాను ప్రయాణంలో ఉన్నాను, ఆయన చూపించే దేశమునకు నేను ప్రయాణంలో ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, పౌరుషత్వము నాకు ఇక్కడ లేదు, కానీ పౌరుషత్వము ఆయన దగ్గర ఉన్నది. ఈరోజు అదే శాశ్వతం అనుకుంటున్నావు, ఈ లోక ఆశలు శాశ్వతం అనుకుంటున్నావు, మోసపోతున్నావు. వాడు నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. ఏదో నీకు కంటికి కనిపించే విధముగా, నీ హృదయానికి తాకే విధముగా అది రకరకముల ఈ లోకమ రంగులను చూపిస్తూ ఉన్నాడు. బిడ్డలు మోసపోతూ ఉన్నారు, ఆయన పరిశుద్ధతలోనికి నడవలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. అందుకోసం ఆయన మాట్లాడుతున్నారు, నేను పరిశుద్ధుని కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చాను, ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, మీకు మీరు పరిశుద్ధపరచుకోండి, మీకు మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మీ ఘటమును కాపాడుకోండి, మీ దేహమును కాపాడుకోండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? పడిపోతూ ఉన్నాం, పరిశుద్ధతలోంచి కిందకి పడిపోతూ ఉన్నాం. ఆ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం, మన ఘటములను కాపాడుకోలేకపోతున్నాం. నువ్వు పరిశుద్ధతలోనికి ఉండాలనంటే, ఆ పరిశుద్ధతలో నిలబడాలంటే, ఆ పరిశుద్ధతలో ఉండి నువ్వు కానాను ప్రయాణములకు ముందుకు సాగిపోవాలంటే, మొదట నేను కాపాడుకోవాల్సింది ఏమిటయ్యానంటే, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలి? ఈ హృదయంలో జీవధారాలు ఉన్నాయి. జీవమనగా వాక్యము, ధారానగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, మీ దేహము దేవాలయమని మీరు ఎరగరా, దానిలో పరిశుద్ధ ఆత్మకు నిలయమని ఎరగరా, నా దేవాలయము ప్రార్థనా మందిరమని మీరు ఎరగరని మాట్లాడుతున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? నీలో వాక్యం ఉంటే, నీలో ఆత్మ ఉంటే, నీలో కన్నీటి ప్రార్థన మోకరించే జీవితం ఉంటే, నీ హృదయాన్ని మొదట కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు, 119వ దావీదు కీర్తన 11వ వచనము చదవండి తల్లి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నానయ్యా. నువ్వు పరిశుద్ధమైన వాక్యము నీలో ఉన్నది కాబట్టి నీ మాటలను నేను ఏమి చేస్తున్నానో తెలుసా? నా హృదయంలో ఉంచుకుంటూ ఉన్నాను. నా హృదయంలో ఏమి నిండి ఉన్నదో తెలుసా? ఇదిగో నీ వాక్యముతో నిండిపోయి ఉన్నదయ్యా. వాక్యం హృదయం ఎదుర్కొంటే పాపము కనబడుతుంది, కానీ నేను పాపము చేయకుండా ఉండులాగున నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నాను. పరిశుద్ధతను కాపాడేది వాక్యం. ఆ వాక్యముతో నీ గుండెలో నింపుకుంటూ ఉన్నావా? అందుకే దావీదు గారు అంటున్నారు, ఏమిటో తెలుసా? నిత్యము దివారాత్రముల వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. ఏమిటి ధన్యత అనంటే, నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తుంది వాక్యం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, దావీదు గారు అంటున్నారయ్యా, ఎన్నటన్నటికీ కూడా ఈ దేహములో, ఈ ఆలయములో, నా శరీరములో పరిశుద్ధతయే కారణము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలనంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితం గడపాలనంటే, నువ్వు పాపములోనూ, ఈ లోకములోనూ, ఈ శాపములోనూ పడకుండా ఉండాలంటే, నీ గుండెల్లో, నా గుండెల్లో ఉండవలసింది ఏమిటనంటే వాక్యం అనేది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ పడిపోవడానికి గల కారణం వాక్యానికి స్థానం ఇవ్వలేదు, దేవుని మాటలకు స్థానం ఇవ్వలేదు, దేవుని స్వరమునకు స్థానం ఇవ్వలేదు.
సాతానుడు మాటలకు, అవిశ్వాసమైన మాటలకు, అబద్ధమైన మాటలకు, రకరకాల మాటలకు స్థానం ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత పరిశుద్ధతను కాపాడుకోలేకపోయింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు పరిశుద్ధమైనదే. ఆయన చిత్తము నీ ఘటమును ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలో పరిశుద్ధముగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. రెండవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనము చదవండి తల్లి. రెండవదిగా ఏమి కాపాడుకోవాలి ఆయన మాట్లాడుతున్నారు. మూర్ఖపు మాటలు నీ నోటిలో రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. పెదవుల నుంచి కుటిలమైన మాటలు రానియకము. మొదట పరిశుద్ధముగా నీ జీవితాన్ని, నీ ఘటాన్ని కాపాడుకోవాలంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని కాపాడుకోవాలి. నీ నోటిలోంచి ఏ మాటలు రాకూడదట? మూర్ఖపు మాటలు రాకూడదు. నీ పెదవుల నుంచి కుటిలమైన మాటలు రానియకూడదు. అంటే నీ పరిశుద్ధతలో నువ్వు కాపాడుకోవాలి నీ శరీరమునంటే ఆయన రెండవదిగా మాట్లాడుతున్నారు, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకో. నీ నోటిలోంచి మూర్ఖమైన మాటలు వస్తున్నాయేమో, నీ పెదవులోంచి కుటిలమైన మాటలు వస్తున్నాయేమో, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడు. ఏమి ఉన్నాయి నీ నోటిలో అయ్యానంటే, సామెతలు 15:4 చదవండి తల్లి. సామెతలు 15:4 ఆయన మాట్లాడుతున్నారు. సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. నాలుకలో ఏమి ఉన్నాయి తెలుసా ఆయన అంటున్నారు, జీవ వృక్షములు ఉన్నాయి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట హృదయములో జీవధారలు ఉన్నాయి, నీ నోటిలో రెండవదిగా ఆయన అంటున్నారు జీవ వృక్షములు ఉన్నాయి. జీవము నీ నోటిలో ఆయన పెట్టాడు. నీ నోటిని నువ్వు కాపాడుకోవాలి. ఆ జీవను నువ్వు కాపాడుకోవాలని అంటే, నీ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే రెండవదిగా నీ నోటిలో జీవం ఉన్నది కాబట్టి ఆ జీవము బయటికి వెళ్ళకుండా నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏ విధమైన మాటలు వస్తూ ఉన్నాయి? తల్లిని అదే మాట, సంఘస్థులను అదే మాట, భర్తను అదే మాట, భార్యను అదే మాట, యాజకుల్ని అయ్యే మాటలు. ఎందుకు ఈ రోజున పరిశుద్ధతలో ఉండలేకపోతున్నాం? ఎందుకు పరిశుద్ధతలోంచి కిందకు పడిపోతున్నాం అని అంటే, రెండవదిగా నీ నోరే, నా నోరే. ఈ నోరులోంచి కృతజ్ఞత వచనములే రావాలి. ఆయనను స్తుతించాలి, ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ నోటిలోంచి ఆయనను ఆరాధించాలి. నీ నోటి ద్వారా వాక్యాన్ని ఉచ్చరించాలి. నీ నోటి ద్వారా పరిశుద్ధ మాటలే రావాలి. వస్తూ ఉన్నాయా తల్లి? ఈరోజు సంఘానికి వస్తున్నాము, కానీ అనేక మంది బిడ్డలు ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతున్నారు. గల కారణం మొదట నీ హృదయాన్ని కాపాడుకోవడం చేత కావడం లేదు. లేఖనము సెలవిస్తుంది, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో పాపము నిండిపోయిందా? నీ హృదయంలో దేవదోషణ నిండిపోయిందా? నీ హృదయంలో వ్యభిచారము నిండిపోయిందా? నీ హృదయంలో పోకిరి మాటలు నిండిపోయినాయా? అయ్యే హృదయంలోంచి బయటకు వస్తాయి. అందువల్ల ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. ఏ విధంగా ఉంది నీ నోరు? నీ నోటిలో ఆయన అంటూ ఉన్నారు, నీ హృదయంలో జీవధారలు పెట్టాను, నీ నోటిలో జీవమును పెట్టాను. జీవం గల మాటలు వస్తూ ఉన్నాయా? లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం చదవండి తల్లి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఒకడు సుంకరి, రెండోవారు పరిసయ్యుడు.
పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను నీతిమంతుడిని, నేను 10వ దశభాగం ఇస్తూ ఉన్నానయ్యా, నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులని నేను సన్మానించుకుంటూ వస్తూ ఉన్నాను, వారానికి 2 మార్లు ఉపవాసము ఉంటూ ఉన్నాను అని మాట్లాడుతూ 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, నేను చోరు వలనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు కృతజ్ఞత స్తుతులే వస్తున్నాయి నోటంట. కృతజ్ఞత వచనములు వస్తున్నాయి నోటంట. నోటి ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా? ఎదటి వారిని దూషిస్తూ ఉన్నాడు, ఎదటి వారిని కించపరుస్తూ ఉన్నాడు, ఎదటి వారిని వీడు దౌర్భాగ్యుడు అంటూ ఉన్నాడు, ఎదటి వారిని వీడి పాపి అంటూ ఉన్నాడు, ఎదటివాడు దశభాగం ఇవ్వడం లేదయ్యా అంటూ ఉన్నాడు, ఎదటివాడు ఉపవాసం ఉండడం లేదయ్యా వారానికి 2 మార్లు అని చెప్పి దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ కృతజ్ఞత వచనములే పలుకుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, వెనకాల ఉన్న సుంకరి నీతిమంతుడిగా నేను తీర్చాను. అంటే ఎందుకు జీవధారలు పోగొట్టుకున్నాడు ఆ శాస్త్రి పరిసయ్యుడయ్యానంటే, ఆ నోటిలో ఏమి ఉన్నాయి? దూషణ మాటలు ఉన్నాయి, ఆ నోటిలో పోకిరి మాటలు ఉన్నాయి, ఆ నోటిలో ఆ స్వనీతి మాటలు ఉంటూ ఉన్నాయి. ఈరోజు సంఘాలలో అదే ఉంటూ ఉన్నది. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కృతజ్ఞత వచనములే పలుకుతున్నావు మంచిదే, కానీ ఎదుటి వారి మీద పగ పెంచుకుంటున్నావా? ఎదుటి వారి మీద అసూయ పెంచుకుంటున్నావా? ఎదుటి వారిని ఇదిగో నేనే గొప్పవాడిని అని ఎదుటి వారిని ఇదిగో కించపరిచి నీచముగా నువ్వు చూస్తూ ఉన్నావా? ఇటువంటి ప్రార్థనలు నువ్వు చేస్తూ ఉన్నావా? ఈరోజు నీ నోటిని నువ్వు కాపాడుకోవాలి, నీ నోటిని భద్రం చేసుకోవాలి. ఈరోజు నీ నోరు ఏ విధముగా ఉన్నదో వాక్యమే ఉంటున్న సహోదరి సహోదరుడా నీకు తెలుసు. ఎందుకు పరిశుద్ధతను కోల్పోతున్నాం? ఎందుకు పరిశుద్ధతలోంచి కిందకు పడిపోతున్నాం? గల కారణం 2వదిగా ఆయన మాట్లాడుతున్నారు, నీ నోటిలో జీవము నుంచాడు కాబట్టి నీ నోటిలో జీవమైన మాటలే రావాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు రావడానికి వీలు లేదు. సొలొమోన్ గారు అంటూ ఉన్నారు, నువ్వు పరిశుద్ధతలో ఉండాలని అంటే మొదట నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో. 2వదిగా ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. నీ నోటిలోంచి ఇదిగో మూర్ఖమైన మాటలు వస్తాయేమో, నీ పెదవులోంచి ఇదిగో కుటిలమైన మాటలు వస్తాయేమో, నీ ఆత్మకు భంగము జాగ్రత్త. పరిశుద్ధాత్మను కోల్పోతావు జాగ్రత్త. ఉన్న పరిశుద్ధతలోంచి కిందకు పడిపోతావు జాగ్రత్త. ఉన్న వాక్యం నీలోంచి బయటకు వెళ్ళిపోతుంది జాగ్రత్త. ఉన్న రక్షణను పోగొట్టుకుంటావు జాగ్రత్త. ఈ పరిసయ్యుడు ఉన్నదన్నా పోగొట్టుకొని తిరిగి ఏ విధముగా వెళ్ళాడయ్యానంటే పాపిగా వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘములోనికి వచ్చిన నీవు ఏ విధముగా ఉంది నీ నోరు? సంఘములో ప్రార్థన చేసినప్పుడు నీ నోరు ఏ విధముగా ఉంటుంది? నీ భర్తతో మాట్లాడేటప్పుడు నీ నోరు ఏ విధముగా ఉంటుంది? నీ ఉద్యోగం చేసే చోట నోరు ఏ విధముగా ఉంటుంది? ఈరోజు కుటిలమైన మాటలు వస్తున్నాయా? సంఘములోనికి వచ్చినప్పుడు ఒకలాగా, యాజకుల దగ్గర ఒకలాగా, సంఘ విశ్వాసుల దగ్గర ఒకలాగా ఉండి ఈ లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నిష్టానుసారంగా నోటిని ఉపయోగిస్తున్నావా? ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధతలోంచి పడిపోతున్నాం? ఎందుకు పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం? ఎందుకు నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ దేహంలో పరిశుద్ధత ఉండడం లేదు? గల కారణం ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఏ విధముగా ఉన్నది నీ నోరు? దావీదు గారు అంటూ ఉన్నారు, 119వ దావీదు కీర్తన 43వ వచనము చదవండి తల్లి. 119వ దావీదు కీర్తన, నీ నోటి నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకు. దావీదు గారు అంటున్నారయ్యా, నా నోటిలోంచి ఎటువంటి కూడా సత్యవాక్యం అనేది నా నోటిలోంచి తీసివేయకు ప్రభా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఎందుకు కన్నీరు గారుస్తున్నాడు? ఎందుకు అంటే గుండెల్లో వాక్యం ఉంది, నోటిలోను కూడా వాక్యం ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నా నోటిలోంచి కూడా జీవవాక్యమే ఉండాలని మాట్లాడుతున్నారు.
అదే 119, 172 చదవండి తల్లి. 172 చదవండి. నోటిలో జీవవాక్యం కోసం మాట్లాడుతున్నారు. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన నోటిలో వాక్యం ఉన్నది, ఆయన నాలుకలో దేవుని వాక్యము కోసము స్తుతించడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత వచనములు ఆయన నోటిలో ఉన్నాయి. ఈరోజు మన నోరు ఏ విధముగా ఉంది? దావీదు గారు అంటున్నారు, నా అంతరంగములో వాక్యాన్ని దాచుకుంటూ ఉన్నాను, నా నోటిని కూడా నీ వాక్యముతో నింపుకుంటూ ఉన్నాను. నా నాలిక మాట్లాడే మాట, నా నాలిక ఏమి చేస్తుందో తెలుసా? నీ వాక్యము కోసము స్తుతిస్తుందని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధతలో నువ్వు నిలబడాలంటే మొదట నీ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా నీ నోటిని, నీ నాలుకను కాపాడుకోవాలి. మూడవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం చదవండి తల్లి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయును. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నారు, నీ కంటి కోసము, నా కంటి కోసము మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు పరిశుద్ధతలో ఉండాలంటే నీ కన్ను సూటిగా ఉండాలి. నీ కన్ను అటు ఇటు తిరగడానికి వీలు లేదు. ఎందుకు అటు ఇటు తిరగడానికి వీలు లేదయ్యానంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనము చదవండి తల్లి. నీ కంటిలో ఏమి పెట్టారో ఆయన మాట్లాడుతున్నారు. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కంటిలో ఏమి పెట్టాడయ్యానంటే లెస్సైన జ్ఞానమును వివేచనను పెట్టాడైనా. వీటిని నువ్వు చూడాలి. వీటిని ఆయన అంటూ ఉన్నారు, నీ బాసికములకు ఏమి కట్టుకోవాలి? వాక్యాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. అటు ఇటు చూడకుండా ఉండాలనంటే నీ ఎదురుగుండా లెస్సైన జ్ఞానం ఉన్నది, నీ ఎదురుగుండా వివేచన గల ఆత్మను ఉన్నది. కాబట్టి వాటి వైపు నీవు చూడాలి. ఏలీషా గారిని దేన్ని చూస్తూ ఉన్నారు? ఏలియా రావద్దు అంటూ ఉన్నాడు ఆయన. లేదయ్యా, యెహోవా జీవముతోడు నీ మాట నేను వినను. దేనికోసము ఆయన చూస్తూ ఉన్నాడు అయ్యానంటే 2 పాలు ఆత్మ కోసము చూస్తున్నాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆయన కంటి ఎదురుగుంటా ఏమి ఉన్నది? ఏలీషా గారి కంటి ఎదురుగుంటా అంటే పరిశుద్ధాత్మ ఉన్నది. అదే ఈయన మాట్లాడుతున్నారు. నీ కంటి ఎదురుగుండా లెస్సైన జ్ఞానం ఉన్నదయ్యా, నీ కంటి ఎదురుగుండా వివేచన ఆత్మ ఉన్నది. కాబట్టి నీ కన్ను అటు ఇటు చూడకుండా నువ్వు ఏ విధముగా చూడాలో తెలుసా? నువ్వు సూటిగానే చూడాలి. హల్లెలూయా. ఎందుకు సూటిగా చూడాలి? పక్కకు చూస్తే ఏమవుతుంది? పక్కకు చూస్తే దావీదు గారికి తెలిసి ఏమవుతుందో, పక్కకు చూస్తే ఆకానుకు తెలుసు ఏమవుతుందో, అటు ఇటు చూస్తే గెహాజీకి తెలిసి ఏమవుతుందో. అందువల్ల ఈయన అంటూ ఉన్నారు, నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యానంటే మొదట నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, రెండవదిగా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, మూడవదిగా నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో. నాకు అన్నే కదా విచ్చలవిడిగా ఈరోజు రకరకాలుగా చూడగొడలు చూస్తున్నావేమో సహోదరి సహోదరుడా. సీరియల్ చూస్తూ ఉన్నారా? సినిమాలు చూస్తూ ఉన్నారా? వ్యర్థమైన రీల్స్, వ్యర్థమైనవన్నీ సెల్ ఫోన్ నాదే కదా, డేటా నాదే కదా, డబ్బులు నావే కదా అని ఈరోజు విచ్చలవిడిగా నీ కంటిని వదిలేస్తూ ఉన్నావేమో. ఈరోజు నీ కన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలయ్యానంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి తల్లి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు.
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు నీ కనులు సూటిగా చూడాలనంటే నీ ఎదురుగుండా నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. విశ్వాసనకు కర్తయు యేసు వైపు చూస్తూ నీకు ఉంచబడిన పరిగి పందెములో నువ్వు పరిగెట్టాలి. సహనముతో పరిగెట్టాలి, ఓపికతో పరిగెట్టాలి. నీ కనులంతా కూడా ఆయన మీద ఉండాలి. ఈరోజు ఉంటూ ఉన్నాయా? ఆ కానువలు అటు ఇటు చూస్తున్నావా? లోతు భార్య వల్ల విడిచిపెట్టి నీ చూస్తున్నావా? పరిశుద్ధతలోంచి పడిపోతావు. ఈరోజు నువ్వు ఆయన అంటూ ఉన్నారు, నేను పరిశుద్ధును కాబట్టి మీరు పరిశుద్ధముగా మీరు ఉండాలి. నేను పిలిచిన పిలుపు పరిశుద్ధమైనది, నా చిత్తము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మొదట నీ హృదయాన్ని కాపాడుకోవాలి, రెండవదిగా నీ నోటిని కాపాడుకోవాలి, మూడవదిగా నీ కంటిని కాపాడుకోవాలి. దావీదు గారు అంటూ ఉన్నారు, 119వ దావీదు కీర్తన 148వ వచనము చదవండి తల్లి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాము కాకముందే తెరుచుకొందును. హల్లెలూయా. నా కన్నులు ఎదుర్కొంటే వాక్యం ఉంది కాబట్టి నా కన్నులు దేనికోసం తెరుస్తున్నానయ్యానంటే నీ వాక్యాన్ని చదవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ ఆత్మను పొందుకోవడానికి నేను చూస్తూ ఉన్నానయ్య అని మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. నువ్వు దేవుని చూడాలనంటే, దేవుని మహిమను నువ్వు పొందుకోవాలనంటే, దేవుని అనుగ్రహము పొందుకోవాలంటే నీ కళ్ళల్లో ఏమి ఉండాలి, నీ గుండెల్లో ఏమి ఉండాలి, నీ నోటిలో ఏమి ఉండాలి అనంటే పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, ఎన్నటికి నీ మందిరము పరిశుద్ధతకే అనుకూలము ప్రభువా. ఈరోజు దేనికి అనుకూలముగా ఉంటుంది? 4వదిగా చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము చదవండి తల్లి. 27వ వచనం చదవండి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకొనుము. 4వదిగా మాట్లాడుతున్నారు, నీ పాదములు ఏ విధముగా ఉన్నాయో జ్ఞాపం చేసుకో. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నీ పాదముల మీద కూడా ఆధారపడి ఉన్నది. నీ పాదములు అటు ఇటు కుడి ఎడమకు తిరగడానికి వీలు లేదయ్యా. నీ పాదములు కీడు చేయడానికి వీలు లేదయ్యా. నీ పాదములతో నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఎక్కలేని ఎత్తైన కొండకు నువ్వు ఎక్కాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నా పాదములతో శక్తితో నింపు, నా పాదములు లేడి కాలవలే నాకు శక్తిని ప్రభువా. ఎక్కలేని ఎత్తైన పర్వతము దగ్గరికి ఎక్కించు. ఎక్కలేని ఎత్తైన పర్వతం ఏమిటో తెలుసా? అతి పరిశుద్ధత. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను నువ్వు ఎక్కాలి. నువ్వు ఎక్కాలేనంటే నీ పాదములు అటు ఇటు కానీ కుడి ఎడమకు కానీ తిరగడానికి వీలు లేదు. ఈరోజు తిరుగుతున్నాయి కుడి ఎడమకు. అక్రమమైన సంపాదన సంపాదించుకోవడానికి తిరుగుతున్నాయి పాదాలు. కీడు చేయడానికి ఈరోజు పాదాలు పరిగెడుతున్నాయేమో. జాగ్రత్త. పరిగెట్టాయి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కయ్యనితో, సత్క్రియలు చెయ్యి నాయనా, కోపగించుకోకు నాయనా, సన్మైన మార్గంలో నడువు నాయనా. ఎన్నిసార్లు మాట్లాడినా పాదములో దేవునికి వ్యతిరేకముగా పరిగెట్టాడు. తన తమ్ముణ్ణి చంపివేశాడు తల్లి. కీడు చేయడానికి పరిగెట్టాడు. పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు. నీ పాదములు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి ఎవరో తెలియదులే అని ఈరోజు రకరకములైన వ్యాపారాలకి, రకరకములైన కీడులకు పరిగెడుతున్నాయా? రకరకమైన లోక పరుగుల్లో పరిగెడుతున్నావా? ఒక గేహాజు వలె. జాగ్రత్త తల్లి.
నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే నీ పాదములో జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు దావీదు పాదాలు సరిలో రక్తమును చిందించడానికి పరిగెట్టాయి. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నా పాదములకు దీపము, నా పాదములకు వెలుగు, నా త్రోవలకు వెలుగు. ఏమిటో తెలుసా? ఆయన వాక్యం. అయ్యా, నీ వాక్యం నా పాదములకు వెలుగుగాను, నా త్రోవలకు వెలుగుగాను, దీపముగాను ఉంటుందయ్యా. ఈరోజు నీ పాదములు ఎందులో నడుస్తున్నాయి? ఆయన మాట్లాడుతున్నారు నీతో, నాతో. నీ ఆయన అంటూ ఉన్నారు, నేను పరిశుద్ధను కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండండి. అపరిశుద్ధముగా ఉన్నప్పుడే అపరిశుద్ధమైన దేవుని యొక్క అడుగులో అడుగు వేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన నేను అతి పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళే దేవుడు. తల్లి, ఏ విధముగా ఉంటున్నాయి? రక్షింపబడిపోయాము, పరలోక రాజ్యము నాదే, కానాను రాజ్యము నాదే అనుకుంటూ ఉన్నావు. నువ్వు రక్షింపబడ్డావనంటే పరిశుద్ధతలోనికి వచ్చావు. ఆ పరిశుద్ధత నువ్వు ఏమి చేయాలో తెలుసా? సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు ఎవరైతే పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నారో వారు మాత్రమే కానానులోనికి ప్రవేశించారు. ఎవరో తెలుసా? ఒకటి కాలేబు, రెండవదిగా యెహోషువ. పరిశుద్ధతను కాపాడుకుంటూ నడుచుకుంటూ, వాక్యంలో నడుచుకుంటూ, తన యొక్క హృదయాన్ని కాపాడుకుంటూ, తన నోటిని కాపాడుకుంటూ, తన కంటిని కాపాడుకుంటూ, తన పాదములు కాపాడుకుంటూ కానానులోనికి ప్రవేశించారు. అందుకే చివరిగా ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టలేరు, దేవునిని చూడలేరు. ఆయన మాట్లాడుతున్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుని చూశారు. తల్లి, దేవుని చూడగలిగారు. యాకోబు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు, నిచ్చెనను చూశాడు, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ దర్శనాన్ని చూశాడు. స్టెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యము తెరవడము, మనుష్య కుమారుడు నిలబడము చూశాడు. పరిశుద్ధత ఉంటే దేవుని నువ్వు చూడగలవు. పరిశుద్ధత ఉంటే దేవుని కానానైన మందిరములో నువ్వు ప్రవేశం నీకు ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే పరిశుద్ధత లేకుండా ఎవరు నన్ను చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధిగా ఉంటే నీ నోరు శుద్ధిగా ఉంటుంది. హృదయము శుద్ధిగా ఉంటే నీ కన్ను శుద్ధిగా ఉంటుంది. నీ యొక్క హృదయము శుద్ధిగా ఉంటే నీ నడత శుద్ధిగా ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, అన్నిటికంటే హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. ఎక్కడ పెట్టేవో హృదయాన్ని దేవుణ్ణి అడుగు తల్లి, దేవుణ్ణి అడుగు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తల్లి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండండి. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయం ఎక్కడ పెట్టావు? నీ నోటితో ఏమి మాట్లాడుతున్నావు? నీ కళ్ళతో ఏమి చూస్తున్నావు? నీ నడతలు ఏ విధముగా ఉన్నాయి? రక్షింపబడిపోయి కూడా విడవబడితే దాని కన్య నరకము ఈ లోకంలో లేదు. తల్లి, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా హృదయంలో వాక్యం ఉంది. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా కళ్ళల్లో వాక్యం ఉంది ప్రభువా. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా నోటిలో వాక్యం ఉన్నది ప్రభువా. నా నడతల్లో కూడా నీ వాక్యం ఉన్నది ప్రభువా. నా అంతరంగము, నా ఘటం నిండా కూడా వాక్యముతో నింపబడి ఉన్నది ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను పిలవబోతూ ఉన్నాను, పరిశుద్ధులను పిలవబోతూ ఉన్నాను. నేను పిలవబోతూ ఉన్నాను. నా చిత్తము, నా కోరికను, నా ఆశల్లో ఎవరైతే పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఉన్నారో వారిని నేను పిలవబోతూ ఉన్నాను. నా చిత్తములో నిలబడ్డ వారిని పిలవబోతూ ఉన్నాను. ఎవరైతే తన ఘటమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఉన్నారో వారిని నేను పిలవబోతూ ఉన్నాను అని మాట్లాడుతున్నారు. తల్లి, ఈరోజు నీ దేహము దేనితో నిండి ఉన్నది? తల్లి,
దేనితో నిండి ఉన్నది? ఆయన మాట్లాడుతున్నారు, హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నారు. నీ ఘటమును నువ్వు కాపాడుకో, నీ ఘటమును నువ్వు కాపాడుకో. నువ్వు కాపాడుకోవాలనంటే మొదట నీలో వాక్యం అనేది ఉండాలి. కాపాడుకోవాలనంటే రెండవదిగా నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకొని మోకరిస్తూ నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు గడుపుతూ ఉండాలి. తల్లి, ఏ విధముగా ఉన్నది, నీ హృదయం ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో తల్లి. దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు గారు అంటున్నారయ్యా, నన్ను పరీక్షించి తెలుసుకో ప్రభా, నా హృదయంలో వాక్యం ఉన్నదో లేదో తెలుసుకో ప్రభా. అయ్యా, నా నోటిలో వాక్యం ఉన్నదో లేదో, నా నోటిలో పోకిరి మాటలు ఉన్నాయా, కపటమైన మాటలు ఉన్నాయా, కుటిలమైన మాటలు ఉన్నాయా? అయ్యా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. నన్ను పరీక్షించు ప్రభా. అయ్యా, వ్యర్థమైన వాటిని ఒకప్పుడు చూశాను ప్రభా, ఇప్పుడు నీ వాక్యాన్ని చూస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పుడు లెస్సైన జ్ఞానము నా కన్నులో కనబడుతుంది ప్రభా. లెస్సైన వివేచన గల ఆత్మ అయ్యా నా కన్నులకు కనబడుతుంది ప్రభా. నా కన్నులు ఎదురుగుంట కూడా వాక్యముతో నేను నింపుకుంటూ ఉన్నాను ప్రభా. అయ్యా, నా పాదములు తొట్టిల్లిపోయాయి, నా పాదంలో రక్తముతో నిన్నబడిపోయినాయి ప్రభా. ఇదిగో అపరాధిగా ఉన్నాను ప్రభా, చేయరాని దుష్కార్యములన్నీ చేశాను ప్రభా. కానీ నీ వాక్యము నా పాదములకు దీపం వలె, నా త్రోవలకు వెలుగు వలె ఉన్నది ప్రభా. సమస్తము కూడా పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ ఉన్నాను, పరిశుద్ధతలోనికి వచ్చాను ప్రభా. అయా, నా శరీరంలో ఎక్కడ చూసినా అయా నీ వాక్యముతోనే, నీ ఆత్మతోనే, నీ పరిశుద్ధతతో నిండిపోయింది ప్రభా. ఎక్కడ చూసినా నీ వాక్యమే ప్రవహిస్తుంది ప్రభా. నా గుండెలో జీవధారలు ప్రవహిస్తున్నాయి, నా నోటిలో జీవ వృక్షము ఫలిస్తుందయ్యా. నాకు నా యొక్క కంటిలో నా జీవమే కనబడుతుంది ప్రభా. నా నడకలో కూడా నీ వాక్యమే కనబడుతుంది, నా నడకలో కూడా నీ వాక్యమే, నీ వెలుగులో నేను నడుస్తున్నాను ప్రభా. ఈరోజు దావీదు గారు మాట్లాడుతున్నారు, తల్లి ఏ విధముగా ఉన్నాయి నీ నోటి మాట, ఏ విధముగా ఉన్నది, ఏ విధముగా ఉన్నది తల్లి. కుటిలమైన మాటలు మాట్లాడితే ఆత్మకు భంగము. ఇంకా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేకపోవడానికి గల కారణము నీ నోటి మాట. ఓ సహోదరి, నీ నోటి మాట నీ భర్తతో మాట్లాడేటప్పుడు, నీ యాజకులతో మాట్లాడేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు, నీ ఉద్యోగం చేసే మాట్లాడేటప్పుడు కుటిలమైన మాటలు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త తల్లి. నీ నోటిలో జీవాన్ని ఉంచాడు ఆయన, నీ నోటిలో శక్తిని ఉంచాడు ఆయన, నీ నోటిలో బలమును ఉంచాడు ఆయన. ఈరోజు నువ్వు బలహీనమైపోతున్నావు, ఈరోజు పరిశుద్ధతలోంచి కిందకు పడిపోతున్నావు తల్లి. గల కారణం ఈరోజు నీతో ఆయన మాట్లాడాడు తల్లి. ఈరోజు నీ కన్ను సరిలేదా, నీ కన్ను అటు ఇటు తిరుగుతున్నాయా? దేవుణ్ణి అడుగు తల్లి, దేవుణ్ణి అడుగు. అయ్యా, నా కన్నులు ముట్టు ప్రభువా. అయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా కన్నులను తిప్పివేయి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా. బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు టీవీ చూడలేకుండా ఉండలేకపోతున్నావా? వ్యర్థమైన వాటి సీరియల్ చూడలేకుండా ఉండలేకపోతున్నావా? టీవీ లేకుండా ఉండలేకపోతున్నావా? జాగ్రత్త తల్లి, దేవుణ్ణి అడుగు తల్లి. అయ్యా, నా కళ్ళను ముట్టు ప్రభువా. అయ్యా, నా కళ్ళల్లో జీవం ఉంది ప్రభువా. అయ్యా, నీ కంటి చూపు ద్వారా అనేక మందిని బాగు చేసావు కదా ప్రభువా. నా మనోనేత్రాలు తెరువు పరిశుద్ధాత్మ తండ్రి. నా నోటిని ముట్టు ప్రభువా. నా నోటిలో జీవధారాలు ఉంచావు ప్రభువా, నా హృదయంలో జీవధారాలు ఉంచావు ప్రభువా. నా పాదములు ముట్టండి ప్రభువా, నా పాదాలను పరిశుద్ధపరచండి ప్రభువా. ఎక్కలేని ఎత్తైన కొండకు నడిపించండి ప్రభువా, అతి పరిశుద్ధమైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా. ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి. నా పాదములు బలపరచు ప్రభువా, నా పాదాలకు శక్తిని ప్రభువా. దేవుణ్ణి అడుగు తల్లి. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా పాదములో లేడి కాలువలే తయారు చేయి ప్రభువా. ఎక్కలేని ఎత్తైన పర్వతము మీదకి, అతి పరిశుద్ధతలోనికి నేను ఎక్కలేకపోతున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తల్లి. ఆ ఎక్కలేని ఎత్తైన కొండ ఏమిటో తెలుసా? నీ కోసం ఏర్పాటు చేసిన పరలోక రాజ్యము, నీ కోసం ఏర్పాటు చేసిన యెరూషలేము పట్టణము, నీ కోసం ఏర్పాటు చేసిన కానాను, నీ కోసం ఏర్పాటు చేసిన బెత్లెహేము. నువ్వు ఎక్కాలి తల్లి, నువ్వు ఎక్కాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎక్కాలి తల్లి. కాలేబు కాపాడుకుంటూ ఎక్కేశాడు తల్లి.
యెహోషువ కాపాడుకుంటూ ఎక్కేశాడు, కానాలలోనికి ప్రవేశించారు. తల్లి, ఈరోజు ఏ విధముగా ఉన్నది మన జీవితం, ఏ విధముగా ఉన్నది మన హృదయము, ఏ విధముగా ఉన్నది మన నోరు, ఏ విధముగా ఉన్నది మన కంటి చూపు, ఏ విధముగా ఉన్నది మన పాదములు, ఏ విధముగా ఉన్నాయి మన నడతలు, ఏ విధముగా ఉన్నాయి. తల్లి, దేవుణ్ణి అడుగు, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నీ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరచు, నీ వాక్యము ద్వారా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నీ అమూల్యమైన ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నా నోటిని తాకు ప్రభువా, నా హృదయాన్ని తాకు ప్రభువా. అయ్యా, మాంసపు హృదయాన్ని దయచేయి, కఠినమైన హృదయాన్ని తీసివేసేయి ప్రభువా, రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేయి ప్రభువా. నోరు తెరు తల్లి, నోరు తెరుద్దాం.